మార్కాపురం జిల్లా గిద్దలూరు పరిధిలో ప్రతిపక్ష వైసీపీకి భారీ షాక్ తగిలింది. వైసీపీకి చెందిన 2 కౌన్సిలర్ల కుటుంబాలతో పాటు సుమారు 200 కుటుంబాలు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరాయి. 9వ వార్డు కౌన్సిలర్ ముద్దర్ల లక్ష్మీదేవి భర్త శ్రీనివాసులు, 14వ వార్డు కౌన్సిలర్ నాసరి సుభాషిని భర్త శ్రీనివాసులు తమ అనుచరులతో కలిసి పచ్చ జెండా కండువా కప్పుకున్నారు. వైసీపీలో నాయకత్వ లోపం, అంతర్గత విభేదాల వల్లే నేతలు పార్టీని వీడుతున్నారని స్థానికంగా చర్చ నడుస్తోంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ గిద్దలూరు సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అభివృద్ధిలో భాగంగా సగిలేరు వాగ్ వద్ద రిటైనింగ్ వాల్ నిర్మాణానికి 36 కోట్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీలో 9వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి ముద్దర్ల లక్ష్మి గారు, అలాగే వారి భర్త ముద్దర్ల శ్రీనివాసులు గారు, 14వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి నాసరి సుభాషిని గారు, వారి భర్త అయినటువంటి నాసరి శ్రీనివాసులు గారు వారి యొక్క అనుచరగణంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో వారు చేరడం జరిగింది. వారికి వారి అనుచరగణాన్ని మొత్తాన్ని కూడా తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా వారందరినీ కూడా స్వాగతించడం జరుగుతుంది. వీరి చేరికతో గిద్దలూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా బలోపేతమైనటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధికి మారుపేరు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారుల యొక్క నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ఈరోజు గిద్దలూరు పట్టణంలో ఒకవైపు 180 కోట్ల రూపాయలతో త్రాగునీటి సమస్య పరిష్కారం చేయడమే కాకుండా మాకు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సమస్య ఏదైతే రాచర్ల గేట్ దగ్గర ఉందో దానికి కూడా అతి త్వరలోనే ఆ యొక్క సమస్యను కూడా పరిష్కరించబోతా ఉన్నాం. సగిలేరు మునగ ప్రాంతానికి కూడా అక్కడ రిటైనింగ్ వాల్ రక్షణ కూడా నిర్మాణం చేయడం ద్వారా అక్కడ కూడా సమస్యను పరిష్కరించబోతా ఉన్నాం.